లార్డ్. హల్లెలూయా. ఏదైన వాక్యము యోమ్ దెబిరీం 15వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేవుడు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని నమ్ముకున్న జనాంగము, దేవుని చేత పేరు పెట్టబడిన జనాంగము, దేవుని మీద ఆధారపడిన జనాంగము, ప్రార్థనలో పోరాడి దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు తెచ్చుకున్న జనాంగం అని అర్థం. ఎందరైతే ఇటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు స్తుతి స్తోత్రం అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్పే స్తుతి స్తోత్రాలు. లోకంలో చాలామంది చాలా వాటికి స్తుతి స్తోత్రం చెప్తా ఉంటారు. వాటి మీద నిజ దేవుడైన యేసు ప్రభువారు ఆసీనుడై ఉంటాడు. కానీ ఎవరైతే యేసు ప్రభుల వారిని హృదయంలో ప్రతిష్ఠించుకొని వారి నోరు దేవుని కొరకు తెరిచి స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని చెప్తారో ఆ స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక మనిషి మరొక మనిషి దగ్గర ఏదైనా సహాయం కావాలంటే ఆ మనిషిని పొగడడం అన్నది లోకంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. నువ్వంత ఇంత అది ఇది అని ఎన్నో మాటలు లేనిపోనివి ఏమో అబద్ధాలు కూడా ఉంటాయి. అందులో సహజమైనంత వరకు అన్ని అబద్ధాలే. ఎందుకు అలా చెప్పడం అంటే వాళ్ళకి ఏదో కావాలి, వాళ్ళు ఏదో లాభాన్ని ఆశిస్తున్నారు. ఆ లాభానికి తగినట్లు పొగుడుతూ ఉంటారు. వీళ్ళు ఆ మాటలకి లోబడిపోయి ఆ మాటలే నిజం అనుకొని వాళ్ళకి కావలసిన సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు. అయితే మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. లోకంలో మనుషుల దగ్గర చెప్పినట్లు దేవుడి దగ్గర చెప్పితే ఉగ్రత పాలైపోతారు. హృదయపూర్వకంగా నిజంగా నీవు ఆకాశంను సృజించావయ్యా, నీవు భూమిని సృజించావయ్యా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు, నీకు వందనాలు. యోర్దాను నదిని ఎండిపోచేసావయ్యా, నీకు వందనాలు. ఆహారమును పంపించినందుకు నీకు వందనాలు అని హృదయపూర్వకముగా నీవేదైతే మాట చెప్తున్నావో అది నీ హృదయంలోంచి వస్తే కనుక ఖచ్చితంగా దేవుడు నీవు చేసే స్తుతి స్తోత్రాల మీద ఆసీనుడై ఉండి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.